సందేహము లేని నిజమైన నమ్మకం. యేసు ప్రభువారు చేసిన రెండవ అద్భుతం ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం. యేసు ప్రభువారు కానాలో నీటిని ద్రాక్షారసముగా మార్చాడన్న సంగతి కపెర్నహూములో ఉన్న ప్రధాని విని కపెర్నహూము నుండి యేసు ఉన్న కానాకు వచ్చి యేసుతో అంటాడు, అయ్యా, నా బిడ్డ చావడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు నాతో రా, వచ్చి స్వస్థపరచు. వెంటనే యేసు ప్రభువారు అంటారు, నీవు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. అంతే, ఆ ప్రధాని ఆ మాటను స్వీకరించాడు, ఆ మాటను నమ్మాడు. సందేహం లేకుండా వెనుతిరిగి చూడకుండా వెళ్ళాడు. మార్గం మధ్యలోనే వర్తమానం వచ్చింది, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. ఎక్కడ కపెర్నహూము, ఎక్కడ కానా. కపెర్నహూము నుండి కానాకు 1-2 రోజుల ప్రయాణమంత దూరం. కానాలో ఆజ్ఞాపిస్తే కపెర్నహూములో అద్భుతం జరిగింది. మనిషిని చూడకుండా, ముట్టుకోకుండా అద్భుతం జరిగింది. అద్భుతం జరగడానికి దూరంతో, కాలంతో, పరిస్థితులతో పని లేదు. దేవుని మాటను స్వీకరించి నమ్మితే చాలు, హద్దులు లేని అద్భుతానికి దారి తీస్తుంది. ఈ అద్భుతం ద్వారా మనం నేర్చుకోవలసిన విషయం, సందేహము లేకుండా దేవుని మాటను నమ్మాలి, స్వీకరించాలి. అప్పుడే మనము ప్రతి విషయములో అద్భుతాన్ని చూడగలము.